ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రియదైన విశ్వాసులారా, ప్రభునామన మీ అందరికీ వందనాలు. ఈ యొక్క దానియేలు ప్రకటన గ్రంథ ధ్యానాంశంలో 6వ రోజు ఈ రీతిగా ఈ యొక్క సబ్బాతు దిన సాయంకాల సమయం, ఈ యొక్క సన్డౌన్ వర్షిప్ టైంలో దేవుణ్ణి మహింపరచుట కొరకు ఈ రీతిగా ఈ యొక్క దానియేలు ప్రకటన గ్రంథ ధ్యానాంశంలో పాలు పంచుకున్న మీ అందరికీ కూడా ప్రత్యేకంగా వందనాలు తెలియపరుస్తూ మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ఈ యొక్క కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకోవటానికి మనందరం కూడా తల్ల ఉంచినట్లయితే ప్రారంభ ప్రార్థన మన మధ్యన ఉన్నటువంటి మేరీ కమల్ గారిని ప్రార్థించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. ప్రైజ్ లార్డ్ అండి అందరికీ. పరిశుద్ర మహోన్నత కృపల తండ్రి, మీ దగ్గర హస్తంతో మమ్మల్ని కాచి కాపాడి మరి యొక్క సాయంత్రకాల సమయం మీరు మాకు ఇచ్చి మిమ్మల్ని స్తుతించుకుంటా కానీ తరుణం ఇచ్చిన మా దేవ మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు వేసే ఈ సభా దినం అంతట్లో కూడా మీరే మాకు తోడు నీడుకోండి, మమ్మల్ని కాచి కాపాడి మిమ్మల్ని స్తుతించుకుంటా కానీ తరుణం ఇచ్చారు తండ్రి. మీకు వందనాలు, స్తుతులు వేసాయా తండ్రి. మీరే మాకు తోడు నీడుకోండి తండ్రి. ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడినా నా మనసు స్తుతిస్తారో అక్కడ నేను ఉంటానని సెలవిచ్చిన మా దేవ మీరే మాకు మా మధ్యలో ఉండి తండ్రి మిమ్మల్ని స్తుతించుకుని ఆరాధించుకునటానికి మాకు సహాయం చేయండి తండ్రి. ఇప్పుడు అన్న ఏమైతే చెప్తారో అది ప్రతి ఒక్కటి కూడా మా మనసులో పెట్టుకుని మీ చిత్తానుసారంగా మేము నడిచి మీ యొక్క బిడ్డలుగా మేము వర్ధిల్లులాగా మాకు సహాయం చేయండి తండ్రి. సాతాను శోధనలో పడుకోకుండా తండ్రి మీ యొక్క బిడ్డలుగా మేము జీవించేలాగా మాకు సహాయం చేయండి తండ్రి. ఎంతోమంది అనారోగ్యంతో ఉన్నారు తండ్రి. ప్రతి ఒక్క బిడ్డను కూడా మీ చేతులతో ముట్టి స్వస్థతపరిచి తండ్రి. ఎవరైతే ప్రార్థనకి రాలేకుండా ఉన్నారో వాళ్ళందరినీ కూడా త్వరగా తోడుకుని రమ్మని తండ్రి. మీరే మాకు తోడు నీడుగా ఉంటారని, మేము చేసిన తప్పులు మమ్మల్ని క్షమించి మీరే మాకు మీ అడుగుజాడలు నడిపిస్తారని మా కొరకు సిలువపై వేలాడి నజరేయుడైన యేసు నామమున వేడుకుని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. అమ్మా సుజాత గారు నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. కృపా సత్య దయా సత్య సంపూర్ణుడా, వాక్యమయ్యున్న యేసు వందనమయ్యా. కృపా సత్య దయా సత్య సంపూర్ణుడా, వాక్యమయ్యున్న యేసు వందనమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. జిగటగల భూమి నుండి లేవనెత్తెను, సమతల మగు భూమిపై నన్ను నిలిపెను. జిగటగల భూమి నుండి లేవనెత్తెను, సమతల మగు భూమిపై నన్ను నిలిపెను. నా పాదములకు దీపమాయెను, నా పాదములకు దీపమాయెను. సత్యమైన మార్గములో నడుపుచుండెను, సత్యమైన మార్గములో నడుపుచుండెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. శత్రువులను ఎదుర్కొనే సర్వా
కవచమై యుద్ధమునకు సిద్ధ మనసు నిచుచున్నది. శత్రువులను ఎదుర్కొనే సర్వాంగ కవచమై యుద్ధమునకు సిద్ధ మనసు నిచుచున్నది. అపవాది వేయునట్టి అగ్ని బాణములను అపవాది వేయునట్టి అగ్ని బాణములను ఖడ్గము వలె అడ్డుకొని ఆర్పివేయుచున్నది. ఖడ్గము వలె అడ్డుకొని ఆర్పివేయుచున్నది. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. కృపా సత్య దయా సత్య సంపూర్ణుడా వాక్యమయ్యున్న యేసు వందనమయ్యా. కృపా సత్య దయా సత్య సంపూర్ణుడా వాక్యమయ్యున్న యేసు వందనమయ్యా. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. చక్కని పాటలు పాడి దేవుని మహింపరిచినందుకు మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఈ యొక్క 6వ రోజు మనము ఈ యొక్క దానియేలు ధ్యానాంశంలో 6వ అధ్యాయాన్నే మనం ధ్యానం చేస్తాం కదండి. ఎందుకంటే ఈరోజు మనము ఈ యొక్క కనుక ఉదయం కూడా దాని నిమిత్తమై చక్కని వర్తమానాన్ని దేవుడు మనకు అందించినందుకు దేవునికి వందనాలు. కనుక ఈ యొక్క సాయంకాల సమయంలో ఈ 6వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేయటానికి దేవుడు మనకి ఇచ్చినటువంటి తరుణాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ 6వ అధ్యాయం మొదటి వచనం నుంచి మనం కొన్ని మాటలు చూద్దాం. దయచేసి మీ యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని తీయవలసిందిగా మనం చేస్తున్నాను. చాలండి. ఇక్కడ మనం చూసినప్పుడు బబులోను పతనమైన తర్వాత, బబులోను అంతము తర్వాత వచ్చినటువంటి ఈ యొక్క రెండవ లోహం గురించి మనకి తెలుసు. అంటే నెబుకద్నెజరుకి కలిగినటువంటి మొదటి దర్శనములో ఒక ప్రతిమను చూశాడు కదా. ఆ ప్రతిమలో మొదటి ఆ యొక్క లోహము గోల్డ్ అయి ఉంది కనుక ఆ గోల్డ్కు దానియేలు దాని భావాన్ని తెలియపరిచినప్పుడు అది బబులోనికి సాదృశ్యంగా ఉన్నదని మనము నేర్చుకున్నాం. ఆ రీతిగానే తరువాత రెండవ ఆ యొక్క లోహం ఏదైతే ఉంది, సిల్వర్, ఆ యొక్క వెండి ఏదైతే ఉన్నదో అది ఈ యొక్క మాదీయ పారసిక సామ్రాజ్యానికి అది సాదృశ్యంగా ఉన్నదని ఇక్కడ మనకి తెలియపరచడం మనం చూస్తాం. కనుక ఈ యొక్క బబులోను పతనమైన తరువాత రెండవ లోహానికి సాదృశ్యంగా ఉన్న మాదీయ పారసిక యొక్క సామ్రాజ్యం ఏర్పడింది. అందులో ముఖ్యుడిగా ఇక్కడ మొదటిగా మనం చూసినప్పుడు ఈయన దర్యావేషుని గురించి మనం ఇక్కడ చూస్తున్నాం. దర్యావేషు ఏ రీతిగా ఆయనకి కలిగినటువంటి ఆ యొక్క తలంపు, ఆయన తన సామ్రాజ్యాన్ని ఏ రీతిగా నడిపించాలి, నిలవబెట్టాలి అని అనుకున్నప్పుడు ఆయన 120 మంది అధిపతుల్ని నియమించాడు తన రాజ్య పరిపాలన విధానంలో అని మనం ఇక్కడ చూస్తున్నాం. వారిపైన 3 ప్రధానులుగా నియమించాడు. ఆ 3లో దానియేలు ముఖ్యుడు. ఇక్కడ ఈ అధ్యాయానికి పెట్టబడిన పేరు ఏంటంటే, ఒక భక్తుడు మత్సరము దాని ఫలితము, మత్సరము దాని ఫలితం అని పెట్టారు. మరొక భక్తుడైతే మాదీయ పారసిక రాజ్యమందు దేవుని కొరకైన సాక్ష్యము, మత్సరము దాని ఫలితము ఒక భక్తుడు పేరు పెడితే,
మరొక భక్తుడు ఏమని పేరు పెట్టాడంటే, మాదియ పారసిక రాజ్యమందు దేవుని కొరకైన సాక్ష్యము. ఎందుకంటే ఈ ఈ బానిసలుగా వెళ్ళినటువంటి ఈ యొక్క షడ్రక్ మేషక్ అబేద్నెగోలు, దానియేలు, ఇంకా మిగిలినటువంటి యవనస్తులు అందరూ కూడా ఈ బబులోను సామ్రాజ్యంలో ఉన్నటువంటి నెబుకద్నెజరుకు మాత్రము, తర్వాత వచ్చిన ఆ యొక్క వారి యొక్క బిడలు, వారి యొక్క కుమారులు, వారి యొక్క మనములకి మాత్రమే తెలుసు. ఇప్పుడు ఇది కొత్త సామ్రాజ్యం కదా, ఎందుకంటే బానిసగా తీసుకెళ్ళిన ఆయన వేరు, తర్వాత ఇప్పుడు వీరు ఇప్పుడు ఈ పరిస్థితులు అనుభవిస్తున్నటువంటిది ఆ రాజ్యము, ఆ రాజులు వేరే ఉన్నది. కాబట్టే దాని నిమిత్తం ఇప్పుడు ఆ తెలియనటువంటి రాజు దగ్గర ఇప్పుడు ఈయన పని చేయాలి. తెలియనటువంటి వ్యక్తుల దగ్గర పని చేయటం అనేటువంటిది, దాన్ని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, ఆయన ఎంత ఏమనొచ్చు బుద్ధి గలవాడైతే, ఎంత తన యొక్క పనిలో నైపుణ్యత గలవాడైతే వారి మధ్యన ఉండటం అనేటువంటిది జరుగుతుంది అనేటువంటిది ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ ఈ కొత్త రాజ్యమందు దానియేలు యొక్క స్థానం ఏంటి అనేటువంటిదే మనకి ఈ యొక్క 3 వచనాల్లో ఉన్నటువంటి సారాంశం. ఈ కొత్త రాజ్యము, మాది పారసికుల యొక్క రాజ్యములో ఈ యొక్క దానియేలు యొక్క స్థానం ఏంటి అనేదే మనకి ఇక్కడ తెలియపరచాలి. ఇప్పుడు 3వ వచనాన్ని చూస్తే, రాజు ఉద్దేశించెను. ఎందుకంటే ఇతడు చాలా బుద్ధి గలవాడిగా, ప్రధానుడిగా ఉన్నాడు కాబట్టి అధిపతులందరి మీద. ఎందుకంటే ఈ యొక్క నూతన రాజ్యము క్రమపరచబడటం చాలా అవసరం. అందుకనే ఆయన దాన్ని సెగ్రిగేట్ చేశాడు. ఏ రీతిగా ఎలాగ పెడితే, ఏ రీతిగా ఒకరికి ఆ రెస్పాన్సిబిలిటీస్ అనేటువంటి ఇవ్వటం వలన ఎలాగా ఆ పరిపాలనను సజావుగా ముందుకు తీసుకెళ్లాలనేటువంటిది ఇక్కడ ఆయన చేశాడు. కాబట్టే ఇక్కడ ఈ 120 మంది మీద ముగ్గురిని, ఆ ముగ్గురులో మళ్ళీ ఈయన్ని ప్రధానుడిగా చేసినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఈ దానియేలుకు వచ్చినటువంటి గొప్ప ధన్యత అది. అయితే మరొక మాట మనం చూసినట్లయితే 5వ వచనానికి వెళ్ళినప్పుడు, అమ్మ 4 కూడా చదవండి, సారీ. నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైనను చేయువాడు కాడు గనుక దానియేలులో తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయిరి. ఎంత భయంకరమైన, ఎక్కడ ప్రతి చోట ఉంటుందండి ఇది. ప్రతి చోట ఇక్కడ వరకే అనటానికి లేదు. ఇక్కడ చూడండి, ఆ రాజ్యంలో అక్కడ ఉన్నటువంటి కల్దీలు బబులోను రాజ్యంలో ఉన్నప్పుడు ఎదురైన మనం చదువుకున్నాం. చాలా భయంకరంగా ఆయన్ని ఏ విధంగానైనా బంధించాలి, ఏ విధంగానైనా ఆయన మీదకు ఒక నింద తీసుకురావాలని చూశారు వారు సమయంలో. తర్వాత ఇప్పుడు మాదీయ పారసిక ఈ యొక్క రాజ్యము వచ్చిన తర్వాత వారు చేసినటువంటి పని కూడా మనం ఇక్కడ చూస్తున్నాం. వారు కూడా ఏదో ఒక నింద మోపాలి ఈయన మీద. అక్కడ ఉన్న ప్రధానులు, అధిపతులు అందరూ కూడా వారు ఎదురు చూస్తున్నారు. ఈ పని ఎవరు చేస్తారు సహజంగా? ఒకసారి ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము 9వ వచనం చూద్దామా? ఇక్కడ ఎందుకంటే ఆయన ఒక తప్పైన, ఒక లోపమైన ఆయనలో కనబడకపోయినా కూడా ప్రతి విషయంలోనూ కూడా, ఎందుకంటే దివారాత్రులు కూడా ఈ ఏదో ఒక రూపంలో వారిని హింసించాలి, వారిలో లోపం చూపించాలని ఎదురు చూసేవాడు ఎవరు? ఒకసారి ప్రకటన 12:9. కాగా సర్వలోకాన్ని మోసపుచ్చుతూ అపవాదనియు సాతాననియు పేరుగల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము పడద్రోయబడింది. అది భూమి మీద పడదోయబడిను, దాని దూతలు దానితో కూడా పడదోయబడివి. ఇక్కడ మనం ఇది ఎవరట? మోసం చేయటం ఏంటి? అపవాది మోసపుచ్చటం అనేటువంటిది అలవాటుగా ఉన్నటువంటిది. ఈ మీద నింద వేయటానికి, మోసపుచ్చటానికి ఎవరికి దీనికి సంబంధించిన అంటే అపవాది సంబంధికులు చేసేటువంటి పనిగా మనం ఇక్కడ చూస్తున్నాం. కనుక ఈయన చంపాలి, ఏదో రకంగా ఈయన్ని
ఇబ్బంది పెట్టాలి దానియేలుని అని ఎదురు చూసినటువంటి వారిలో ఈ అపవాది సంబంధించినటువంటి వారుగా ఉన్నారు. దానియేలులో ఏ తప్పు కనపడకపోయేసరికి ఆయన్ని ఏ రకంగానైనా ఒక కుట్ర అనేటువంటిది అక్కడ జరగటం మనం చూస్తున్నాం. దానియేలు దేవుని ఎడల గొప్ప భయభక్తులు గలవాడిగా ఉన్నాడు కాబట్టే అక్కడ ఆ ప్రధానులకి తెలుసు ఈయన ఏ విషయంలోనూ కూడా లోబడడు అనేటువంటి ఆలోచన వారు తర్వాత గమనించిన తర్వాత వారు, ఎందుకంటే ఎలా అయినా సరే ఒక శాసనాన్ని తీసుకురావటానికి మళ్ళీ, ఎందుకంటే నెబుకద్నెజరుకి ఏ రీతిగా అయితే ఆయన యొక్క ప్రతిమను నిలబెట్టి ఆరాధనను యొక్క నిజమైనటువంటి దేవునికి కాక ఈ యొక్క దేవతలకి ఆరాధన జరగాలి అని తీసుకొచ్చారో, ఇక్కడ కూడా ఆ రీతిగానే ఆయన ఒక మాటను ఇక్కడ 10వ వచనానికి వచ్చేసరికి 6వ అధ్యాయము 10వ వచనం. 8 నుంచి చదవండి మళ్ళీ అయితే, అది ఇంకా బాగుంది. మాదీయుల యొక్కయు మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయొచ్చు ఆయనను స్తుతించుచు వచ్చిన. ఏంటి శాసనం అసలు? ఏం శాసనం తీసుకొచ్చారు వీళ్ళంతాను? ఎందుకంటే ఆయన ఏ రీతిగా అయినా సరే బంధించాలి, ఆయన ఏ రీతిగానే నిందించాలని చూసినప్పుడు మనకి 6వ వచనం నుంచి ఉంది కదా. కాబట్టి ఆ ప్రధానులను అధిపతులను రాజునొద్దకు సందడిగా కూడి వచ్చి ఇట్లనిరి, రాజుకు దర్యావేషు చిరంజీవివై ఉందువుగాక. రాజ్యపు ప్రధానులు, సేనాధిపతులు, అధిపతులు, మంత్రులు, సంస్థానాధిపతులు కూడి రాజొక ఖండితమైన చట్టము స్థిరపరిచి దానిని శాసనముగా చాటింపచేయునట్లు యోచన చేసి, ఒక్కళ్ళు సరిపోవట్లేదని ఇప్పుడు మొత్తం అందరూ కూడా గూడుపుటానికి చేశారు. ఎందుకంటే ఒకళ్ళని ఇట్లేకపోతున్నారు, ఒక్కళ్ళు ఆయన మీద నింద మోపలేకపోతున్నారు. ఇప్పుడు అందరూ కలిశారు ఏ రీతికైనా చేయాలి. ఓకే, ఎట్లనగా 30 దినముల వరకు నీ యొద్ద తప్ప మరి ఏ దేవుని యొద్ద అయినను మానవుని యొద్ద అయినను ఎవడును ఏ మనవిని చేయకూడదు. ఎవడైనా చేసిన ఎడల వాడు సింహముల గుహలో పడదోయబడును. రాజా, ఈ ప్రకారముగా రాజు శాసనం ఒకటి పుట్టించి మాద్యుల యొక్క పారసీకుల యొక్క పద్ధతిని అనుసరించి స్థిరమగు శాసనముగా ఉండునట్లు దాని మీద సంతకము చేయమని మనవి చేశాను. ఇది క్లారిటీ వచ్చేసింది వాళ్ళకు కూడా. ఒక పద్ధతి ఎలాగైనా సరే ఒక శాసనం చేపిస్తే అది ఎప్పటికీ కూడా దాన్ని చెరపటానికి ఉండదు కాబట్టి ఖచ్చితంగా ఆ శాసనాన్ని తీసుకొద్దామనేసి వారు ప్రయత్నించారు. ప్రియ సహోదరి సహోదరులు, ఇక్కడ మనం ఆలోచించాల్సినటువంటి విషయం. ఎందుకంటే ఎప్పుడు కూడా మనుషుల యొక్క పద్ధతి ఏ రీతిగా ఉంటుందో మనం తెలుసుకోవాలి. ఒకరి వల్ల కాకపోతే ఇంకొకరిని చేతను తెచ్చుకుంటారు బలం కోసం. వాళ్ళు కూడా కాకపోతే ఒక గ్రూపుగా తయారవుతారు. వాళ్ళందరూ కూడా ఏ రీతిగానైనా సరే ఎవరిని ఎదుర్కోవడానికి, ఒక నీతిమంతుడిని, ఒక యథార్థవంతుడిని ఎదుర్కోవడానికి ప్రయత్నాలు. కానీ చివరికి విజయం ఎవరిది? మనం దేవుని యొక్క పరిశుద్ధ వాక్యంలోనే మనం చూస్తాం. దేవుని యొక్క పరిశుద్ధ వాక్యంలో, ఎందుకంటే అలాగా మళ్ళీ యుద్ధం చేసేదిని అలాగ మోసపుచ్చేది ఎవరో మళ్ళీ చెప్పొచ్చు. ఎలాగా ఒక టెక్స్ట్ మనం చెప్తాం, మనం ఎక్కువగా దాని గురించి మాట్లాడుతుంటాం. ప్రకటన 12వ అధ్యాయము 17వ వచనం. అందుచేత ఆ ఘట సర్పము దేవుని ఆజ్ఞలు గైకొనుచు యేసుని గురించి సాక్ష్యం ఇచ్చుచున్న వారైనా. ఒక్క నిమిషం అండి, ఇక్కడ చాలా క్లియర్గా ఉంది కదా. దేవుని గురించి, ఆయన ఆజ్ఞల గురించి, యేసుని గురించి సాక్ష్యం ఇచ్చేటువంటి వారు, వాళ్ళు చేసిన మిస్టేక్ ఏంటి అక్కడ మళ్ళీని? ఇప్పుడు వీళ్ళు కూడా, ఎందుకంటే అనేక మంది దేవుని బిడ్డలని చెప్పుకునేటువంటి వారిగా ఉన్నవారే ఇక్కడ ఏమని తెలియపరచబడుతుందంటే, ఓన్లీ క్రీస్తు గురించి సాక్ష్యం ఇచ్చేవారును దేవుని యొక్క ఆజ్ఞలు పాటించేటువంటి వారి మీదకే యుద్ధం చేయటానికి ఉన్నాడు. అంటే దీని అర్థం ఏంటి? నువ్వు యథార్థత నువ్వు మాట్లాడకూడదు. నువ్వు ఎప్పుడు ఇందాక చదువుకున్నావు, వాడు ఎలాంటి వాడట? 9వ వచనం, 12వ అధ్యాయంలోనే 9వ వచనం, అదే ప్రకటన.
అపవాదనియు సాతాననియు పేరుగల ఆది సర్పమైన మహాఘట సర్పము ఆ పడదోయబడ్డది. దాని ముందు మాట ఏంటి? సర్వలోకమును మోసపు అది కదా. ఎందుకంటే మోసం చేసేటువంటి ఆ అపవాది ఆయనకు ఉన్నటువంటి ఆ యొక్క గుణగణాలన్నింటి కూడా ఇప్పుడు ఇక్కడ కూడా దేవుని గురించి సాక్ష్యం ఇచ్చేవారు, యేసుని గురించి, దేవుని యొక్క ఆజ్ఞలు పాటించేటువంటి వారి గురించి చేస్తున్నటువంటి పని ఏంటో ఇక్కడ వీళ్ళందరినీ కూడా పోగు చేసుకొని ఆయన యుద్ధం చేయడానికి ఆయన ఓ శాసనాన్ని తీసుకొచ్చేసాడు. ఓ శాసనాన్ని తీసుకుని వచ్చేసి ఏ రకంగానైనా దానియేలుని బంధించాలి, ఏ రకంగానైనా దానియేలుని బంధించాలి. రాజు దగ్గరికి తీసుకొచ్చారు, ఆ యొక్క ఫిర్యాదు తీసుకొచ్చారు. ఏమని? ఇప్పుడు 11వ వచనం. లేదా మనవి చేయగా రాజు మాదీయుల యొక్క పారసీకుల యొక్క పద్ధతి ప్రకారము ఆ సంగతి స్థిరము, ఎవరును దాన్ని రద్దుపరచజాలరు. అది ఎందుకంటే ఆయన చెప్తున్నాడు అది నిజమే, ఒకసారి ఇచ్చిన తర్వాత దాన్ని మార్చే ప్రసక్తే లేదు. కానీ మరి దానియేలు పరిస్థితి ఏంటి? దానియేలు ఆ మరణ శాసనాన్ని విన్నాడు కదా. విన్న తర్వాత చేసిన పని ఏంటి? ఆయన ప్రార్థన చేశాడు. ఎవరికి లెక్క నీ మరణ శాసనం? నువ్వెవరికి లెక్క? ఎందుకంటే నన్ను సృష్టించినటువంటి సృష్టికర్త కంటే నువ్వు ఏ పాటి వాడివి? అపోస్తుల కార్యములు 5వ అధ్యాయం 29వ వచనం ఒకసారి చూసినట్లయితే, అపోస్తుల కార్యములు 5వ అధ్యాయం 29వ వచనం. అందుకు పేతురును అపోస్తులును మనుషులకు కాదు దేవునికే మేము లోబడవలెను కదా. ఎంత చక్కని మాట. ఎందుకంటే నువ్వు ఏ మరణ శాసనం కాదు, నువ్వేమైనా తీసుకురా, నేను ఈ మనిషికే ఆయన ఎవరు? దర్యావేషు మనిషి, ఆయన ఎవరు? మనిషి. ఆ మనిషికి నేను లోబడాల్సినటువంటి అవసరం లేదు. కారణం నేను దేవునికి లోబడవలసింది కదా. మరణ శాసనం యొక్క ప్రాముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటంటే దానియేలుని దేవునికి అవిధేయునిగా చేయటమే. వాళ్ళు ఇచ్చినటువంటి ఆ మరణ శాసనానికి ఉన్న అర్థం ఏంటి? దానియేలుని ఏ రకంగానైనా సరే అక్కడ అవిధేయుడిగా, దేవునికి అవిధేయుడిగా చేయాలని వారు చూశారు. కానీ ఇక్కడ ఒకసారి ఆయన లోబడ్డది దేవునికి ఎలాగా అని మనం చెప్పడానికి మనకి 3 ఏంజల్స్ మెసేజ్లో ఒక మాట ఉంది. 3 ఏంజల్స్ మెసేజ్లో రెవల్యూషన్ చాప్టర్ 14 వర్సెస్ 7, ప్రకటన 14వ అధ్యాయము 7వ వచనం. ఆకాశమును భూమిని సముద్రమును జలధారులను కలుగజేసిన వానికే నమస్కారము చేయుడని చెప్పి, ఎందుకంటే నువ్వు ఎవరిని ఆరాధిస్తున్నావు, ఎవరికి నమస్కారం చేస్తున్నావు అంటే ఈ మనిషికా లేక దేవునికా అనేటువంటిదే ఇక్కడ క్లారిటీ అనేటువంటిది ఇక్కడ ఇచ్చాడు. కాబట్టే ఈయన దానియేలు వెళ్ళి ఏం చేశాడు? మరణ శాసనం రాని, ఏ శాసనమైనా రాని అని వెళ్ళి యెరూషలేము తట్టు తన యొక్క కిటికీ తలుపులు తీసి ఆయన ప్రార్థన చేస్తున్నట్టుగా చూస్తున్నామండి. ప్రకటన 14:7 అమ్మ. రెవల్యూషన్లు ఇందాక ప్రకటన 14:7 వచ్చును మనం చూస్తున్నాం. కాబట్టి ఇంకొక మాట, ఎందుకు అటుపక్కే తెరిచి, ఎక్కడొకసారి కీర్తనకారుడు 132వ అధ్యాయం సామ్స్ 132 వర్సెస్ 13, 132 వర్సెస్ 13 అమ్మ. యెహోవా సియోనును ఏర్పరచుకొని ఉన్నాడు, తనకు నివాస స్థలముగా దానిని అందుకే దానియేలు యెరూషలేము తట్టు తిరిగి ఆయన తన యొక్క విజ్ఞాపనను వివరిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. దేవునికి తెలియచేస్తున్నాడు. ఎందుకంటే ఆయన నివాస స్థలముగా ఉందని అటువైపుకు తిరిగి తను తానుగా దేవునికి ఆయన సమర్పించుకుంటున్నాడు. ప్రభా, నాకున్నటువంటి భారాన్ని తీసే, ప్రభా, నాకున్నటువంటి యొక్క శాసనాన్ని నుండి అది ఎలాంటిదైనా సరే నీకు మాత్రమే నేను లోబడగలగాలని తప్ప మరి లోక సంబంధమైనటువంటి వారికి కాదు అనేటువంటిది ఆయన అక్కడ తెలియపరుస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. మరొక మాట ఏంటంటే
మొదటి రాజులు ఫస్ట్ కింగ్స్ చాప్టర్ 9 వర్సెస్ 3. మొదటి రాజులు 9వ అధ్యాయము 3వ వచనం. అతనితో ఇలాగూ సెలవిచ్చెను, నా సముఖమందు నీవు చేసిన ప్రార్థన విన్నపములను నేను అంగీకరించి తిని, నా నామమును అక్కడ సదాకాలము ఉంచుటకు నీవు కట్టించిన ఈ మందిరమును పరిశుద్ధపరిచి ఉన్నాను. నా దృష్టియు నా మనసును ఎల్లప్పుడూ అక్కడ ఉండును. ఎంత చక్కని మాట అక్కడ. అందుకే దానియేలు యెరూషలేము తట్టు తిరిగాడు. మొదటి రాజులు 9:3 అమ్మ. మొదటి రాజులు 9వ అధ్యాయము 3వ వచనం. ఆయన చాలా స్పష్టంగా చెప్తున్నాడు, నీవు కట్టించిన ఈ మందిరమును పరిశుద్ధపరిచి ఉన్నాను, నా దృష్టి నా మనసును ఎల్లప్పుడూ అక్కడ ఉండును. మరి ప్రార్థన చేయవా? మనకి శ్రమ కలిగిన, సంతోషం కలిగిన మనము దేవుని వైపుకు తిరిగి మనం ప్రార్థన చేయమా? మరొక మాట 2 క్రానికల్స్లో ఉంది. రెండవ దినవృత్తాంతాలు 7వ అధ్యాయము 15వ వచనం. 7వ అధ్యాయము 15వ వచనం. ఈ స్థలమందు చేయబడు ప్రార్థన మీద నా కనుదృష్టి నిలుచును, నా చెవులు దానిని ఆలకించును. ఎందుకు చేయలేము? ఇంత చక్కని వాగ్దానము మనకు కలుగుతున్నప్పుడు ఎవరు వెనకాడతాం చెప్పండి? ఎందుకంటే దేవునిపై ఆనుకున్న ప్రతి బిడ్డ కూడా ఆయనకు విజ్ఞాపన చేయటానికి వెనకడుగు వేయాల్సిన పని లేదు అప్పుడు. ఎందుకంటే నా దేవుడు వినటానికి సిద్ధంగా ఉన్నాడు, నా దేవుడు చూస్తున్నాడు. అందుకే అంటాడు, నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం అన్నాడు. యెషయా ప్రవక్త చాలా చక్కని మాట మనకు అందులో చెప్పాడు 56:7. కాబట్టి ఆయన అంటే ఎందుకు మనుషులందరూ కూడా గుంపు కూడి ఆయన మీదకి వస్తున్నా కూడా ఆయన ఏమాత్రం కూడా జడియకుండా ఆయన చేసిన పని ప్రార్థన చేస్తూ దేవునికి విజ్ఞాపన చేస్తున్నాడు. ఇప్పుడు పరిస్థితి ఆయన ఏ రీతిగానైనా బంధించి ఇప్పుడు ఆయన అక్కడ ఆ యొక్క సింహాల గుహలో వేయించాలి. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి బిడ్డ ఎన్నడూ కూడా భయపడ్డాన్ని మనం ఇక్కడ చూస్తాం. 13వ వచనం. దానియేలు 6వ అధ్యాయము. ఎవరును దాన్ని రద్దుపరచజాలరను 13వ వచనం. అందుకు వారు చెరపట్టబడిన యూదులలో నున్న ఆ దానియేలు నిన్నే గాని నీవు పుట్టించిన శాసనమనే గాని లక్ష్య పెట్టక అనుదినము ముమ్మారు ప్రార్థన చేయుచూ వచ్చుచున్నాడనిర్రి. అది మళ్ళీ తీసుకొచ్చారు. నెపం చేయాలి, ఏ రకంగా ఫిర్యాదులు తీసుకుని వెళ్ళాలి, ఏ రకంగానైనా ముందు బంధించాలి. ప్రస్తుతం మన సమాజం కూడా ఇలాగే ఉందండి. ప్రస్తుతం మన సమాజం ఇందాక సబ్బాత్ ఆరాధనలో చెప్పినట్టు రీతిగా కూడా ఆ రోజుల్లో వారు చేసినటువంటి అదే యొక్క అలవాట్లు, అదే యొక్క నడవడిక ఈ రోజుల్లో నవేడేస్ మనం అందరం చూస్తున్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, మరి అలాంటి పరిస్థితుల్లో మనం ఇంకెంతగా మెలకువగా ఉండి దేవుని యందు భయభక్తులు కలిగి మనం జీవించాలో ఒకసారి జ్ఞాపకం చేసుకోనండి. ఈ మాట విని బహు వ్యాకులు పడి రాజు 14వ వచనం దానియేలును రక్షింపవలెనని తన మనసు దృఢము చేసుకొని సూర్యుడు అస్తమించు వరకు అతని విడిపించుడు. రాజు మాత్రం కొంచెం ఇక్కడ సానుకూలత అంటే ఆయనకి ఈయన ముందే చదివాం మనం ఆయన గురించి. ఆయన ఎలాంటి వాడంట మనం ముందు వచ్చిన వాళ్ళనే చూసాం కదండి. ఆయన ఏ రీతిగా ఉన్నాడు అనేటువంటిది శ్రేష్టమైనటువంటి బుద్ధి గలవాడిగా ఆయన ఉన్నాడు అని మనం చూస్తున్నాం. ఎందుకంటే ఆయనకి ఆ మంచి మనస్సు అక్కడ ఉండబట్టే, ఆయన ప్రధానుల్లో చాలా జ్ఞానవంతుడిగా ఉండబట్టే ఇక్కడ ఈ యొక్క దర్యావేసు ఏ రకంగానైనా ఆయన్ని రక్షించాలనేటువంటి ఆలోచనతో ఉన్నాడు, ప్రయత్నించాడు. ఓకే, ఆ మనుషులు దీన్ని చూసి
రాజసన్నిధికి మళ్ళీ సందడిగా కూడి వచ్చి, రాజా, రాజు స్థిరపరిచిన ఏ శాసనము గాని తీర్మానము గాని ఎవడును రద్దుపరచజాలడు. ఇది మాదీయులకును పారసీకులకును విధి అని తమరు తెలుసుకునవలెనని. మళ్ళీ ఏంటి, ఆయన చేసిన శాసనాన్ని మళ్ళీ ఆయనకే వివరిస్తున్నారు వీళ్ళు. అది మీరు కూడా తెలుసుకోవాలి. ఎవరును అనే మాట ఎందుకనంటే, నెక్స్ట్ ఒకవేళ నీ మనసు మారి నువ్వు గనక దాన్ని రద్దు చేస్తావేమో. ఎంత కఠినం చేశారో చూడండి, ఎంత కఠినం చేశారు. ఏ రకంగానైనా బంధించాలనేటువంటి ఆలోచనతో ఉన్నటువంటి వారుగా వారు చేసినటువంటిది. ఇక మాట ఇక్కడ ఏమంటాడంటే అండి, కీర్తనకారుడు చెప్పిన మాటే 146 అధ్యాయంలో 146 వచనంలో ఒక మాట ఉంది. ఇక్కడ ఎందుకంటే ఈయన ఏ రకంగానైనా సరే ఈయన ఒకసారి రక్షిద్దాము, ఎందుకంటే ఈయన మంచి మనసు ఉంది అనేటువంటి ఆలోచనతో ఉంటే, ఇక్కడ వీళ్ళు మాత్రం ఏ రకంగా చూస్తున్నారంటే ఖచ్చితంగా ఆయన్ని హింసించాలి, బంధించాలని చూస్తున్న సమయంలో ఇక్కడ ఆయన ఒక చక్కని ఆ మాట మాట్లాడుతున్నాడు. ఎందుకంటే దానియేలు ఆయన యొక్క మాటల విషయంలో ఆయనకున్నటువంటి సహజంగా ఆయనకి సహాయం చేయాలనేటువంటి తలంపు రాజుకు వచ్చినప్పుడు, ఈయన వీళ్ళు పక్కన ఉన్నటువంటి వారు మాట్లాడినటువంటి మాటను బట్టి ఆయన చెప్తున్నటువంటి మాట ఇది. అయితే ఆయన దానియేలుని చివరకు సింహాల గుహలో వేయాల్సిన పరిస్థితి వచ్చేసింది. సింహాల గుహలో వేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అందుకే ఇక్కడ ఒకసారి మళ్ళీ ఈ దానియేలు 17వ వచనాన్ని మనం చూసినట్లయితే, దానికంటే 16 కూడా, ఎందుకంటే అందులో వేయటం మనకి చాలా క్లియర్గా ఇచ్చాడు. అంతటా రాజు ఆజ్ఞేయిగా బంట్రోతులు దానియేలును పట్టుకొని పోయి సింహముల గుహలో పడద్రోయగా రాజు, నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించునని దానియేలుతో చెప్పిన. ఆయనకైతే ఒక విశ్వాసం అనేటువంటిది ఇక్కడ కలిగింది. అందుకే పరుగున తర్వాత వచనాల్లో మనం చూస్తాం, అక్కడికి వెళ్ళి ఆయన అన్న మాట ఎంతో గొప్పదో మనం ఇక్కడ చూడొచ్చు. కాబట్టి ఇక్కడ ఈయన వెంటనే ఆ సింహాల గుహలో వేయించి అక్కడ దానికి ఏం చేశాడంటే, ఒక రాయి తీసుకొచ్చి ఆ గుహ ద్వారమున వేసి దాన్ని మూసిరి, మరియు దానియేలును గూర్చి రాజు యొక్క తీర్మానము మారునేమోనని రాజు ముద్రను అతని అధికారుల ముద్రను వేసి దాన్ని ముద్రించిరి. ఎందుకంటే వీళ్ళకి ఎక్కడో డౌట్ వస్తుంది, ఈ యొక్క మనసు మారుతుందేమో, మారితే ఆయన బయటికి తీసుకొచ్చి ఆ దేవుడే రక్షించాడు అంటారేమో అనుకుని దానికి ముద్ర వేయించేశారు. ఏకంగా ముద్ర వేయించేశారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఎంత భయంకరమైనటువంటి స్థితిలో ఇక్కడ ఉండవలసి వచ్చిందో ఈ యొక్క రాజు. మనం ఎందుకో తెలుసా, ఒకసారి 1 సమూయేలు 17వ అధ్యాయం 37వ వచనం చూసినట్లయితే, ఇక్కడ దర్యావేసు దానియేలుతో అంటున్నటువంటిది ఇక్కడ చూస్తున్నాము. 1 సమూయేలు 17వ అధ్యాయము 37వ వచనం. ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిష్తీయుని చేతిలో నుండి కూడాను నన్ను విడిపించునని చెప్పాను. అందుకు సౌలు, పొమ్ము, యెహోవా నీకు తోడుగా నుండును గాక అని దావీదుతో అనెను. ఎక్కడి నుంచి అంటే, సింహము యొక్క బలము నుండి, ఎలుగుబంటి యొక్క బలము నుండి కూడా నన్ను రక్షించిన యెహోవా, రక్షించగల సమర్థుడు అనేటువంటిది ఇక్కడ మనము ఈయన్ని బట్టి మనం చూడొచ్చండి. ఈయన గురించి మనం నేర్చుకోవచ్చు. ఎందుకో మాట చెప్తాం. ఇంకొకటి, ఆయన నోళ్లను కట్టివేస్తాడని కీర్తనలు ఒకసారి మనం చూసినట్లయితే, కీర్తనలు 35వ అధ్యాయము, కీర్తనలు 35వ అధ్యాయము 5వ వచనం. యెహోవా దూత వారిని పారదోలును గాక, వారు గాలికి కొట్టుకొని పొట్టువలే నుందురు కాక. ఎందుకంటే అక్కడ బంధించారు, అక్కడ ఒక సెక్యూరిటీ ఉన్నారు. అక్కడ ఆయన్ని అంటే ఏ రీతిగానైనా ఒకవేళ రాజు ఏమన్నా ఆయన విడిపిస్తాడేమన్నటువంటి ఆ యొక్క దురుద్దేశంతో అక్కడ వాడు ఏ రీతిగా అక్కడ బంధించడానికి చూసారో ఇక్కడ మనం చూస్తున్నాం. వీటని ఇంకొకటి 2వ రాజులు 2 కింగ్స్లో కూడా ఇంకొక మాట ఉంది. 2 రాజులు
19వ అధ్యాయము 35వ వచనం. 19వ అధ్యాయము 35వ వచనం. 19:35. ఆ రాత్రియే యెహోవా దూత బయలుదేరి అషూరు వారి దండుపేటలో జొచ్చి 185,000 మందిని హతము చేసెను. ఉదయమున జనులు లేచి చూడగా వారందరూ మృత కళేబరముల వలె ఉండిరి. ఎందుకంటే దేవుని యొక్క ఆజ్ఞ వస్తే అండి ఏది అయినా కూడా అది సాధ్యమే దేవునికి, అసాధ్యమైంది ఏదీ లేదు అనటానికి ఇక్కడ గొప్ప యొక్క ఎగ్జాంపుల్స్ ఇవన్నీ మనకి తెలియపరచబడింది. ఇది ఇంకొక సాదృశ్యంగా కూడా మనం చూడొచ్చు. ఎలా అండి, ప్రభువైన యేసుక్రీస్తుని ఆయన మరణించిన తర్వాత శారీరకంగా ఆయన్ని ఆ యొక్క సమాధిలో పెట్టినప్పుడు వారు ఒక కొత్త యొక్క సమాధిని వారు అక్కడ ఉండగా తవ్వించి అందులో పెట్టినప్పుడు దానికి సీల్ చేసినట్టుగా మనం కూడా చూస్తున్నాం. అప్పుడు దానికి సీల్ చేసి అక్కడ ముద్రించారు కదా. ఎందుకంటే వారికి కూడా అది డౌటే, ఎక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా ఈయన తీసుకెళ్ళిపోయి ఎవరన్నా అదిగో 3వ రోజు లేచాడని అంటారేమో. ఎందుకంటే ప్రతి ఒక్కరూ కూడా మనం ఆలోచించాల్సినటువంటి విషయం ఏంటంటే ఒక దురుద్దేశంతో ఉన్నారని మనం గమనించాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ ఒక దురుద్దేశంతో వారు ఉన్నారని మనం గమనించాల్సినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి దేవుని శక్తి ముందు ఈ మానవుల యొక్క శక్తి, ఈ మానవుల ముద్రలు ఏ పాటివి వాళ్ళు ఎలాంటి ముద్రలు వేసినా కూడా అక్కడ ఏ పాటిది ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఓకే, అంతట రాజు తన నగరునకు వెళ్ళి ఆ రాత్రి అంతా ఉపవాసం ఉండి నాట్య వాయిద్యములను జరగనీయలేదు. ఆయన చూడండి 18వ వచనం కదా, నాట్య వాయిద్యములను జరగనివ్వలేదు, అతనికి నిద్ర పట్టకపోయెను. ఎందుకంటే ఒక మంచి మనిషిని ఆయనకి తెలుసు, ఆయన గుర్తించాడు. ఒక యథార్థవంతుణ్ణి మనము ఈ రీతిగా బంధించటం అనేటువంటిది ఇక్కడ అని ఆలోచించాడు. ఓకే, 19. తెల్లవారుజామున రాజు వేగిరమై లేచి సింహముల గుహ దగ్గరకు త్వరపడిపోయెను. అతడు గుహ దగ్గరకు రాగానే దుఃఖ స్వరం. ఇది చాలా ఎలా అండి, అసలు ఒక రాజు దుఃఖ స్వరముతో ఆయన్ని పిలవాల్సినటువంటి అవసరం ఏంటి? ఎందుకంటే ఆయన తీర్పేదో ఆయన తీర్చి అక్కడ విడిచిపెట్టాడు కదా, ఇంకెందుకు ఆయన్ని మళ్ళీ ఆ దుఃఖ స్వరంతో ఆయన్ని పిలవాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? ఆయన పిలిచే పిలుపు కూడా ఎలాగుందో చూడండి. దానియేలును పిలిచి, జీవముగల దేవుని సేవకుడైన దానియేలు, నిత్యము నిన్ను సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగిన అని అతనిని అడిగాను. ఎంత చక్కగా, ఎందుకంటే ఈయన నమ్ముతున్నాడు, ఈయన విశ్వసిస్తూ ఈయన అడుగుతున్నాడు, నిత్యము నీవు సేవిస్తున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగాడా? ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఆయన దేవుడు రక్షించ సమర్థుడైనా? రక్షించారా? ఒకసారి మనం ఆలోచించి. ఎందుకంటే మనం ఎప్పుడు కూడా దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి బిడ్డలుగా, మనం ఆయన యందు విశ్వాసం కలిగినటువంటి బిడ్డలుగా, ఆయన యొక్క మాట చెప్పిన జీవించినట్లయితే ఏ హాని కూడా మనకి దరి చేరదు అనటానికి మనం ఇదిగో తర్వాత అందుకు ఏ హాని చేయకుండా వాని నోరు మూయించాను. ఎందుకంటే ఎంత క్లారిటీ ఇక్కడ ఇచ్చారు అంటే, మనము ఆయన అంటున్నాడు కదా, రాజు చిరకాలము జీవించును గాక నీవు. ఎందుకంటే నీ నోట నుండి వచ్చిన మాట ఎలాంటిది అసలు? నీవు సేవిస్తున్నటువంటి దేవుడు, జీవముగల దేవుడు నిన్ను రక్షించాడా దానియేలు అని ఆయన పిలుస్తున్నప్పుడు, ప్రియ సహోదరి సహోదరుడా, నీకు నాకు ఉన్నటువంటి ఆ విశ్వాసం ఎలాంటిది? ఎందుకంటే ఒక నిర్దోషిని ముట్టడానికి కూడా అక్కడ క్రూర మృగాలు కూడా ఏమయ్యాయి? భయపడ్డాయి. అది ఒక క్రూర మృగాలు, వైల్డ్ యానిమల్స్ కూడా ఒక నిర్దోషిగా, ఒక యథార్థవంతుడిగా, దేవుని దృష్టికి అంగీకారమైనటువంటి వాడిగా ఉన్నటువంటి వాడిని ముట్టడానికి ఈ మనిషి ఎవడు? ఈ మనిషి ఏం చేయగలడు? ఈ లోక సంబంధులు ఎవడు? దేవుడు నీ చుట్టూ ఆయన దేవదూతలను ఎప్పుడు కావలాగా ఉంచుతున్నప్పుడు వీడెవడు అసలు కదా? వీళ్ళందరూ కలిసి చేసిన కుట్ర ఏంటది? ఆయన ఏ రీతిగానైనా బంధించాలి, ఏ రీతిగానే ఆయన్ని మరణశిక్షకు ఆయన్ని
అందించాలని చూసినటువంటి వారుగానే ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరుడా, ఎందుకంటే ఒక మాట మరి ఎలా ఉందామంటారు ఇప్పుడు ఈ మాటను బట్టి చూస్తే? ఇప్పుడు ఆయన యథార్థవంతుడిగా ఉన్నాడు, నీతిమంతుడిగా ఉన్నాడు కాబట్టే మరి ఆయనకి కలిగింది ఈ శోధన. మరి ఏ రీతిగా ఉండాలి మనం దాన్ని బట్టి ఆలోచిస్తే? చాలామందికి వచ్చేది ఏంటి, ఆయన అంత దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే సింహాల గుహలో పడేయటం ఏంటి? అది ఎవరికైనా కొంచెం భారమైన పరిస్థితే, వారిని అగ్నిగుండంలో వేయటం ఏంటి? ఇవి ఆలోచిస్తున్నప్పుడు నీకు ఒక చక్కని వర్తమానం గుర్తు రావాలని నేను అనుకుంటున్నాను. పరిశుద్ధ లేఖనం కీర్తనలు 34 అధ్యాయంలో ఉన్న మాట. కీర్తనలు 34 అధ్యాయము 19వ వచనం. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటి అన్నిటిలో నుండి యెహోవా వానిని విడిపించును. అది అంటే శోధన వచ్చిందని భయపడవలసిన పని లేదు, లేక నీ మీదకి ఉపద్రవంగా లోకమంతా కూడా చుట్టుకుని వస్తున్నారని భయపడాల్సిన పని లేదు. కారణం ఏంటంటే నువ్వు యథార్థవంతుడిగా ఉంటే, నీలో ఏమన్నా లోపం ఉండి నీవు ఏదన్నా అంటే దేవునికి అంగీకారము కానివి నీవేదన్నా చేసి ఉంటే నువ్వు భయపడాల్సినటువంటి పరిస్థితి ఉందే తప్ప, ఇక్కడ దానియేలుని విడిపించాలనేటువంటి ఆలోచనతో ఈయన చేసినటువంటి ప్రతి పనిని బట్టి కూడా ప్రియ సహోదరి సహోదరులారా, దర్యావేషు చేసినటువంటి విధానం చూసినప్పుడు ఈ వీళ్ళకి కలిగినటువంటి ఆలోచన ఎంత భయంకరమైనటువంటిదో ఒకసారి మనం అక్కడ గమనించాల్సిన అవసరం ఉంది. ఒక మాట సామెతలు 11వ అధ్యాయం 8వ వచనంలో ఉందండి. సామెతలు 11వ అధ్యాయము 8వ వచనం. చూసారా, నీతిమంతుడు బాధ నుండి తప్పింపబడును, భక్తిహీనుడు బాధ పాలగును. నువ్వు మరి ఈ నీతిమంతుడిగా జీవించడానికి సిద్ధపడుతున్నావా, లేకపోతే ఏదో ఈ లోకంలో కలిగేటువంటి ఈ శోధనకి ఆ యొక్క అపవాదు సృష్టించేటువంటి ఈ యొక్క బలహీనతలకి అంటే నువ్వు భయపడుతూ దేవునికి నువ్వు దూరంగా జీవించడానికి నువ్వు సిద్ధపడుతున్నావా? ఒక్కసారి నీవే జ్ఞాపకం చేసుకో, పరిశీలన చేసుకో. దేవునికి యోగ్యమైనటువంటి కుమారుడిగా కుమార్తెగా జీవించడానికి నీవు సిద్ధపడుతున్నావా లేదా అనేటువంటిది తెలుసుకోవాల్సినటువంటి సమయం అయితే దేవుడు మనకిచ్చాడు ప్రియ సహోదరి సహోదరులు. కాబట్టి దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి బిడ్డగా మనం ఏ రీతిగా ఉన్నామనేటువంటిది ఒక్కసారి ఆలోచించాలి. ఓకే, 20వ వచనం. ఆయన వాని ఎముకలన్నిటినీ కాపాడును, వాటిలో 21 కాదండి, దానియేలు ఇందాక ఆ చిరకాలం జీవించిన 22వ వచనం. నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడితిని కనుక ఆయన తన దూతనంపించి సింహములు నాకు ఏ హానియు చేయకుండా వాటి నోళ్లను మూయించెను. రాజా, నీ దృష్టికి నేను నేరము చేసిన వాడను కాను కదా. నేను ఆయన కూడా మళ్ళీ అడుగుతున్నాడు, నా దేవుడు ఆయన దూతలను పంపించి నాకు క్షేమాన్ని ఇచ్చాడు, అలాగే నేను నీ దృష్టికి నేరము చేసిన వాడును కాను కదా. కానీ ఏయించావు, ఎందుకో తెలుసా అంటే ఎందుకంటే ఆయన్ని కూడా ఒకసారి పరిశీలన చేసుకోవాల్సినటువంటి పరిస్థితి అక్కడ తీసుకుని వచ్చాడు. ఓకే, అయితే ఇందును గూర్చి రాజు ఇందును గూర్చి అతి సంతోషభరితుడై దానియేలును గుహలో నుండి పైకి తీయుడని ఆజ్ఞయ్యగా బంట్రోతులు దానియేలును బయటకు తీసిరి. అతడు తన దేవుని యందు భయభక్తులు గలవాడైనందున అతనికి ఏ హానియు కలగలేదు. రాజు ఆజ్ఞయ్యగా దానియేలు మీద నింద మోపిన ఎందుకంటే వారు చేసినటువంటి తప్పుదానికి వారు ఆ గుహ అడుగుకు రాక మునిపే సింహముల పాలైరి. సింహములు వారి ఎముకలను సహితము పగుల గొరికి పొడి చేసాను. అది వీరి ఒకరిని, అందుకే ఒక ప్రోభికుడు ఉంటుంది, ఏమని థ్యాంక్ యూ ఇప్పుడు అన్నీ అది మైండ్లో అలాగా. ఎందుకంటే నువ్వు ఎప్పుడైతే అది దాని అర్థం అది చెడపకరా చెడేవి నిజంగా నువ్వు చేసేటువంటి క్రియలను బట్టి నీ మీదకే ఉపద్రవం వస్తుంది. దయచేసి అది గమనించాలి ప్రతి ఒక్కరు కూడా. చేతనైతే చేయగలిగితే చెయ్యి, చేయకపోయినా పర్వాలేదు అసహాయం, ఎందుకంటే నీ వల్ల కానప్పుడు చేయాల్సిన పని లేదు. కానీ
అపాయకరంగా లేకపోతే వారికి అపరాధంగా నువ్వు ఏది కూడా వారి మీదకి తీసుకురావటం అది మంచిది కానీ కాదు. ఓకే, అప్పుడు ఉమ్, 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 ఉమ్. ఆయనే యుగ యుగములుండువాడు, ఆయన రాజ్యము నాశనము కానేరదు, ఆయన ఆధిపత్యము తుదమట్టు తుదమట్టును తుదమట్టునకు ఉండును. దేవునికి చాలా స్పష్టంగా చెప్తున్నటువంటి మాట దార్యావేసే అంటున్నాడు ఈ మాటలో. ప్రియ సహోదరి సహోదరుడా, ఇక్కడ ఒక దానియేలుకి ఎదురైనటువంటిదే ఈ చివరి దినాల్లో నీకు నాకు మనకి ఎదురైతే ఆయన ఏమన్నాడు అక్కడ? ఆయన తప్ప ఒక 30 డేస్ 30 రోజులు ఆయన తప్ప ఎవరిని కూడా నువ్వు ఆరాధించకు, ఎవరితోనూ మాట్లాడకూడదు, ఎవరికి విన్నవించకూడదు ఆయన చెప్పినటువంటిది. మరి అలాంటి స్థితిలో ఆయన ఏం చేశాడు? అసలు ఆ టైంలో కూడా ఆయన ముమ్మారు మోకరించి ప్రార్థన చేస్తుంటే మరి ఇక్కడ ఈయన నిజంగా ఆ, రాజుగారి మాట వినాలా లేకపోతే కనబడిన దేవుని మాట వినాలా అంటే ఆయన చేసినటువంటి పని ఏంటి ఒకసారి మనము జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఈ చివరి దినాల్లో నీవు నేను ఫస్ట్ పేతురులో ఒక మాట ఉందండి. మొదటి పేతురు 5వ అధ్యాయము, మొదటి పేతురు 5వ అధ్యాయము 8వ వచనం. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. 5వ అధ్యాయం 8వ వచనం అండి. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మింగుదునా అని వెదుకుచు తిరుగుచున్నాడు. ఎందుకో తెలుసా? అపవాది ఈ చివరి దినాల్లో మరి ఎక్కువగా మనందరినీ కూడా ఆయన ఏ రీతిగా మోసపుచ్చాలని చూస్తున్నాడు, ఏ రీతిగా మనము ఆయనకు లోబడాలా అని చూస్తున్నాడు, ఏ రీతిగానైనా మనల్ని భయపెట్టడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ఈ చివరి దినాల్లో మనందరము కూడా విశ్వాసములో మరి ఎక్కువగా దేవుని యందు భయభక్తులతో మరి ఎక్కువగా మనం జీవించడానికి సిద్ధపడాలి. అందుకే మత్తయి సువార్తలో కూడా 24వ అధ్యాయంలో చెప్తున్నాడు ఈ మాట. 9-10 వచనాల్లో ఉన్నది ఏంటంటే, జనులు మిమ్మును శ్రమల పాలు చేసి చంపెదరు. అప్పుడు జనులు మిమ్మును శ్రమల పాలు చేసి చంపెదురు, మీరు నా నామము నిమిత్తము సకల జనుల చేత ద్వేషింపబడుదురు. 10వ వచనం. అనేకులు అభ్యంతరపడి ఒకరినొకడు అప్పగించి ఒకరినొకడు ద్వేషింతురు. చూడండి చివరికి ఎలా ఉంటాయంట చివరి దినాల్లో, అంత్య దినాల్లో అనేకులు మిమ్మును శ్రమల పాలు చేసి చంపెదురు, మీరు నా నామము నిమిత్తము సకల జనుల చేత ద్వేషింపబడతారు, అవమానించబడతారు. ఇలాంటి స్థితిలో మీరు మరి మీ యొక్క విశ్వాసం ఏ రీతిగా ఉంది? 22వ వచనం కూడా 22. ఆ దినములు తక్కువ చేయబడక పోయిన ఎడల ఏ శరీరయు తప్పించుకొనడు, ఏర్పరచబడిన వారి నిమిత్తము ఆ దినములు తక్కువ చేయబడును. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు ఎన్నడూ కూడా విడిచిపెట్టడని చెప్పడానికి ఇక్కడ చాలా చక్కని యొక్క మాటల ద్వారా దేవుడు మనలను ఆయన యొక్క బిడ్డలుగా మనల్ని స్థిరపరుస్తున్నాడు. ఆయన బిడ్డలుగా మనల్ని, ఎందుకంటే ఈ 91వ దావీదు కీర్తన అయితే తెలుసు కదా మనకి, దాని గురించి ఎంత ఆదరణ, ఎంత మనకి సెక్యూర్ కలుగుతున్నటువంటి మాటలు అక్కడ ఉన్నాయో. మహోన్నతిని చాటున నివసించువాడే సర్వశక్తిని నీడను విశ్రమించువాడు. అది ఎందుకంటే నీకు నెమ్మది కలగాలన్నా నీకు, ఎందుకంటే అదేం చదువుతుంటే మనకు తెలుస్తుంటుంది ఎలా అంటే ఆ శత్రువు మనల్ని ఎలా తరుముతున్నాడో, లేకపోతే మనకి ఏ విధమైనటువంటి శ్రమలు రాబోతున్నాయో వాటన్నిటి నుండి కూడా దేవుడు ఆ మహోన్నతుడు ఎలాగ మనల్ని తప్పిస్తున్నాడో మనం ఇక్కడ చూస్తున్నాం ప్రియ సహోదరి సహోదరులారా. కాబట్టి ఏ విశ్వాసంతో ఏ విధంగా మనం ముందుకు వెళుతున్నాం అనేటువంటిది మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు దానియేలు యొక్క విజ్ఞాపన విన్నట్టుగా దేవుడు నీ యొక్క నా యొక్క విజ్ఞాపన ఆయన వినటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. చివరిగా 2 మాటలు చదువుకొని మనం ముగించుకుందాం. కీర్తనలు 5వ అధ్యాయము
కీర్తనలు 5వ అధ్యాయము 7వ వచనం. నేనైతే నీ కృపాతిశయమును బట్టి నీ మందిరములో ప్రవేశించెదను, నీ ఎడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధాలయము దిక్కు చూసి నమస్కరించెదను. దానియేలు చేసినటువంటిది. దానియేలు చూడండి, ఆయన అంత ప్రమాదం కలిగిన శ్రమ కలిగినా కూడా ఆయన ఏమాత్రము కూడా భయపడుకోకుండా ఆయన చెప్తున్నటువంటి మాట, ఆయన చేసినటువంటి పని మనం ఇక్కడ చూస్తున్నాం. ఇదే 28వ అధ్యాయం కూడా మనం చూసినట్లయితే ఇందులో 28వ అధ్యాయము 2వ వచనం. నేను నీకు మొరపెట్టినప్పుడు నీ పరిశుద్ధాలయము వైపు నా చేతులెత్తినప్పుడు నా విజ్ఞాపన ధ్వని ఆలకింపుము. ఎందుకంటే నేను దేవా నీకు మొరపెట్టేటప్పుడు నా యొక్క చేతులు ఆ యొక్క పరిశుద్ధ ఆలయం వైపు ఎత్తినప్పుడు నా యొక్క మొర విను దేవా. విన్నాడా లేదా? తన దూతను నంపాడా లేదా? తన దూతలను నంపి ఆ యొక్క సింహాల నోర్లను మోయించాడు. సింహాలు భయపడేటువంటి స్థితిని తీసుకొచ్చాడు అక్కడ దానియేలుకి. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ యొక్క 6వ అధ్యాయంలో చెప్పబడుతున్నటువంటి మాట, ఒక సాక్షిగా దేవుని కొరకు ఇక్కడ దానియేలు నిలవబడ్డాడు. అవునా కదా? ఒక సాక్షిగా మాది పారసికుల యొక్క ఆ యొక్క రాజ్యమందు ఒక సాక్షిగా దేవుడు ఒకరిని నిలబెట్టుకున్నాడు. అంటే నీవు ఒంటరి అని భయపడాల్సిన పని లేదు, నీవు కొద్దిమంది అని భయపడాల్సిన పని లేదు. దేవుడు నిన్ను ఆదరించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కనుక అట్టి ధన్యత దేవుడు నీకు నాకు మనందరికీ కూడా దయచేయాలని కోరుకుంటూ, దేవుడు ఆయన చిత్తమైతే రేపటి రోజు 7వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేయడానికి మనందరం కూడా సిద్ధపడదాం. దేవుడు ఆ రీతిగా మనందరినీ కూడా కాచి కాపాడునుగాక. ఈ సమయంలో ఈ యొక్క కార్యక్రమాన్ని మనం ముగించుకున్నట్టు కొరకు ముగింపు ప్రార్థన పాప వినీలో వచ్చి మనం ప్రార్థన నడిపిస్తుంది. అటు తర్వాత దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకొని మనము ఈ యొక్క స్థలం నుండి మనం వెళ్దాం. Let's pray. Our most gracious, loving and living Heavenly Father, thank you, Lord, for giving us this wonderful day in our life, O Lord. Lord, as we are ending up with this sundown worship, please be with us and guide us, O Lord. Lord, I pray for each and every one of them who are bowing their heads in front of you and pleading for mercy, O Lord. Bless their families and protect them from all the harm and danger, O Lord. Lord, thank you for calming all the storms in our life, O Lord. Lord, thank you for being with us till today, O Lord. Lord, bless us and guide us, O Lord. Lord, as we are winding up this service, please be with us and may all our ways be free and may all of us go to our homes safely, O Lord. Bless our families and protect us, O Lord. Lord, I pray for each and every one of them in our church members. Bless their families and protect them, O Lord. Lord, I pray for the sick, poor and needy. Please touch them, heal them, and may your mighty hand be upon them, O Lord. For we ask this few mercies in the Lord and Savior Jesus Christ. Amen. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి యందు నెరవేరును గాక. మా అనుదిన ఆహారం మాకు నేడు దయచేయండి. మా రుణస్తులు మీకు క్షమించి ప్రకారం మా రుణములను మీరు క్షమించండి. మమ్ము శోధనలోకి తేకా కీడు నుండి తప్పించుము. రాజ్యము శక్తియు మహిమయు నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుని యొక్క కృపయు, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము ఇక్కడ చేరి వచ్చినటువంటి ప్రతి ఒక్క బిడ్డపై, మరి ముఖ్యంగా ఈ యొక్క గత 5 రోజుల నుండి ఈరోజు 6వ రోజు ఈ యొక్క దానియేలు ధ్యానాంశంలో తోడుగా ఉన్నటువంటి అనేక మంది విశ్వాసులకును, అలాగనే దేవునికి ప్రత్యేకంగా వందనాలు చెల్లిస్తూ రాలేకపోయినటువంటి బిడ్డలందరికీ కూడా ఆయన చిత్తమైతే మిగిలినటువంటి 6 అధ్యాయాల్లో కూడా వారు పాల్గొనేలాగిన, వారిని ప్రేరేపించలాగిన వారిపై ఇప్పుడును ఎల్లప్పుడూను సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు.